హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ సమీపంలో ఉన్నటువంటి పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు. తన సొంత ఖర్చుల నుండి 10 లక్షల రూపాయల వ్యయంతో పోచమ్మ దేవాలయ నిర్మాణం చేపడుతున్నట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని దేవాలయ నిర్మాణాన్ని చేపడుతున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రఖ్యాత శక్తిపీఠమైన రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ తల్లి దేవాలయాలు అతి పురాతనమైనవని వెల్లడించారు. ఈ నెల మార్చి 12వ తేదీన శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ప్రారంభమవుతుందని, ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాక మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. మరి పాటి మీది పోచమ్మ తల్లి అందరికీ పట్టణానికి ఇలవేల్పు. అతి పురాతన దేవాలయము. మరి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న, రాష్ట్ర రవాణా శాఖ, పీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు వారి సొంత ఖర్చులతోటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పట్టణంలో ప్రజలందరూ ఏ కార్యక్రమం చేసినా మరి తల్లిని దర్శించుకొని వారి మొక్కులను చెల్లించుకొని మరి ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగుతా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇది మంచి కార్యక్రమం. అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తయ్యేంత వరకు సహకరించాలని కోరుతూ, దీనికి ఒక అవకాశం, ఒక స్లాబ్ వేయడము మన మున్సిపాలిటీ పెద్దరాజు వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళ విషయం. ఇప్పుడు దీనికి ఒక నిర్మాణం చేయాలి. ఇది బాగా రోడ్లు డెవలప్మెంట్ అయిపోయినాయి, ఇది లోపలికి పడిపోయిందని చెప్పి మన మంత్రివర్యులు గారు దీనికి ఇప్పుడు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇలా కొత్తగా నిర్మాణం చేయడానికి దాదాపు ఒక 10 లక్షల రూపాయలు ఆయన సొంత ఖర్చు, ఆయన ఇంటి నుంచి, ఇది గవర్నమెంట్కి సంబంధించినవి కాకుండా సొంత ఖర్చుల నుంచి ఆయన సొంత పైసలు ఇక్కడ ఈ గుడి కొరకు కేటాయించడం జరిగింది. ఈరోజు మంత్రి గారు వెమ్లవాడలో గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ ఇనాగ్రేషన్ కొరకు అక్కడ ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు. మంచి కార్యక్రమం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఈ యొక్క మంచి అవకాశం ఉంటుంది. దాదాపు ఇది హుస్నాబాద్కు సంబంధించిన ఇలవేల్పు ఈ పోచమ్మ కాబట్టి ఒక అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నటువంటి మంత్రివర్యుల గారికి శుభాకాంక్షలు. ఉన్నందున మంత్రి గారు దీన్ని బాగా ఆలోచించి నా సొంత ఖర్చుతో దీన్ని ఒక 10 లక్షల వ్యయంతో ఈ గుడి కట్టిస్తానని ఆయన ఒప్పుకొని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఈ ఎల్లమ్మ గుడి కాడ చుట్టూ పహారీ కూడా కానివ్వండి, ఇక్కడ షెడ్డు వచ్చిన వాళ్ళకి నిర్మాణం కానివ్వండి, అందరికి కూడా ఆయన శాశక్తుల ప్రయత్నం చేసి 1 కోటి రూపాయలతో హేమంతో ఇక్కడ చుట్టూ పహారీ కూడా కట్టడం జరిగింది. అతనికి మా అందరి గౌడ సంఘం తరఫున కానివ్వండి, మా హుస్నాబాద్ ప్రజలందరి తరఫున కానీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. హుస్నాబాద్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక గొప్ప చరిత్రగానే మిగులుతాయి. ఎందుకంటే ఇక్కడ గతంలో మరి క్రీస్తుపూర్వం సుమారుగా 500 సంవత్సరాల క్రితం మరి ఇక్కడ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని స్థాపించుకొని ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడనే పక్కన చెరువు కూడా తీయడం ద్వారా ఇక్కడ గతంలో సర్వాయి పాపన్న కూడా ఇక్కడ నుంచి పూజలు చేసినటువంటి చరిత్ర కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా హుస్నాబాద్లో ఉన్నటువంటి మా గౌడ సోదరులందరూ కూడా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి సంబంధించినటువంటి ఆలయాన్ని ముందుగా నిర్మించుకొని అభివృద్ధి చేసుకొని కాలక్రమేణా దాన్ని ఎండోమెంట్ కూడా అప్పచెప్పడం జరిగింది. ఈ రోజున ఇక్కడ ఈ దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం కోసం మనం ముందుకు రావాలి అని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ స్వాగతిస్తూ, దేవాలయం చుట్టూ కూడా మన కాంపౌండ్ వాళ్ళు, గేట్లు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అంటే భవిష్యత్తులో ఇక్కడికి కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ప్రతి సంవత్సరం వస్తారు. ఈ సంవత్సరం కూడా వస్తారు. ఇప్పుడు మే నెల ఇక్కడ పెద్ద జాతర ఉంటుంది, ఒక 4 రోజులు వాషింగాల పున్నామని. ప్రత్యేకంగా ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి భవిష్యత్తులో అన్ని వసతులు ఉండాలని మన ప్రభాకర్ అన్న గారు మంత్రివారిని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం అందరం సహకరించాం. ప్రత్యేకంగా ఈ గుడికి ఈ ఊళ్ళో ఉండేటువంటి వడ్ల సోదరులు పూజారులుగా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అందరూ కలిసి ఉందాం, అందరం దీన్ని అభివృద్ధి చేసుకుందాం. మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మనం ప్రత్యేకంగా పూజలు చేద్దాం. మరి ఏదైతే 766 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఈ దేవాలయాన్ని మనకి ఇచ్చిపోయారో ఇంకా ముందుకు తీసుకుపోదామని మీ అందరి
సమక్షంలో మీరు అందరూ ముందుకు వచ్చారు కాబట్టి